1492లో కొలంబస్ అమెరికాకి వచ్చాడు. 1498లో వాస్కో డి గామా భారత్ వచ్చాడు. 1492లో కొలంబస్ స్పెయిన్ నుంచి పోర్చుగల్ నుంచి పడవ మీద అమెరికాకు వస్తున్నప్పుడు 1498లో వాస్కో డి గామా అదే స్పెయిన్ పోర్చుగల్ నుంచి భారత్కు వస్తున్నప్పుడు అంతకంటే కొద్ది రోజుల ముందు మన భారత్కి వచ్చినటువంటి ఒక చైనా యాత్రికుడు ఈ దేశం యొక్క పరిస్థితులు, ఈ దేశం యొక్క భౌగోళికమైన స్థితి చూసి ఆయన తిరుగు ప్రయాణం చేశాడు ఈ దేశం నుంచి. నేను ఎందుకు చెప్తున్నాను ఈ ప్రయాణాల గురించి అంటే 1492లో కొలంబస్ ప్రయాణం చేసిన నౌక, వాస్కో డి గామా 1498లో భారత్కు చేసిన నౌక, ప్రయాణ నౌక. వీటన్నిటికంటే మన భారతీయ నౌకలో వాపస్ తిరిగి వెళుతున్నటువంటి ఈ చైనా యాత్రికుడు ప్రయాణం చేసిన నౌక ఆ రెండింటికంటే, ఆ రెండు పడవల కంటే 3 రెట్లు 4 రెట్లు పెద్దదైనటువంటి నావ కలిగిన దేశం, నౌకా నిర్మాణంలో కళా ప్రతిభ కలిగిన దేశం మన భారతదేశం. ప్రపంచం అప్పటిదాకా ఇద్దరు ఏమనుకుంటారు, మా పడవలే పెద్దవనుకుంటున్నారు. కానీ వాళ్ళకంటే 3 రెట్లు 4 రెట్లు పడవలు తయారు చేయగలిగేటువంటి శక్తి సంపన్నత కలిగినటువంటి దేశం. అమెరికాకు వచ్చినటువంటి కొలంబస్ అక్కడ అంతకుముందే ప్రజలు ఉన్నారు. ఎవరో ప్రజలు, మనం ఏమైనా హిందూ సంస్కృతి అని మనం ఏమైతే అంటున్నామో, అమెరికాలో ఇంకొక సంస్కృతి ఉంది, దాని పేరు మయా సంస్కృతి. అంటే ఆ మయా సంస్కృతి వాళ్ళందరూ కూడా మన హిందువులు ఎవరైతే యజ్ఞాలు చేస్తున్నారో, యాగాలు చేస్తుంటారో, పూజలు చేస్తుంటారో అటువంటి విధి విధానాలు పాటించే వాళ్ళు అమెరికా. వాళ్ళందరినీ మొత్తం సర్వనాశనం చేసి, ధ్వంసం చేసి, వాళ్ళందరినీ కూడా అరణ్యాల్లోకి పంపించి ఆ పోర్చుగీస్, స్పెయిన్ నుంచి వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు పోపు ఆధారంగా అమెరికాను ఆక్రమించారు. ఆక్రమించడమే కాకుండా వాళ్ళు చేయాల్సినటువంటి పనులు అంటే అమెరికాను కొత్త కొత్త విషయాలు ప్రవేశపెట్టేటప్పుడు ఆఫ్రికా నుంచి లక్షలాది మంది ప్రజల్ని, నల్లవాళ్ళని తీసుకొచ్చి బానిసలుగా చేసుకుని వాళ్ళ చేత పనులు చేయించుకున్నారు. ఇవాళ మనకు కనిపిస్తున్నటువంటి అమెరికా ఎత్తుతో ఆ అమెరికా వెనుక కోట్లాది మంది యొక్క రక్తస్రావం కనిపిస్తుంది మనకి. అందుకే మన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కానీ, అంతకుముందు ఉన్నటువంటి బరాక్ ఒబామా కానీ, వీళ్ళందరూ కనుక చూసినట్టయితే వాళ్ళు అమెరికన్స్ కాదు. ట్రంప్ పోర్చుగీస్ నుంచి వచ్చాడు, ఈ బరాక్ ఒబామా ఆఫ్రికా నుంచి వచ్చాడు, నల్లవాళ్ళు కాబట్టి. అంటే అంతకంటే ముందే హిందూ సంస్కృతి అమెరికాలో వెలుస్తున్నటువంటి దేశంగా మనకు అమెరికా కనిపిస్తుంది. కాబట్టి ఇవాళ అమెరికాకు వచ్చినటువంటి స్పెయిన్ నుంచి, పోర్చుగీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు, వాస్కో డి గామా భారత్ వచ్చినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇక్కడ సంస్కృతిలో ధ్వంసం చేయడం కోసం ప్రయత్నం చేశారు. ప్రపంచంలో ఒక కొత్త నూతన ప్రపంచాన్ని నిర్మాణం చేద్దామని వీళ్ళందరూ ప్రపంచ దేశాలు తిరిగారు. తిరిగినప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ వెళ్ళినప్పుడు బాబిలోనియాకి వెళ్ళారు, మెసొపొటేమియాకి వెళ్ళారు, ఇరాన్కి వెళ్ళారు, ఇరాక్ వెళ్ళారు, రోమ్కి వెళ్ళారు. ప్రపంచంలో 58 దేశాలు పర్యటన చేసి ఆ దేశాల సంస్కృతిని ధ్వంసం చేసేశారు. అందుకే ప్రపంచంలో అస్సిరియా సంస్కృతి లేదు. బతికింది ఎంతసేపు? 170 సంవత్సరాలు నాశనం అయిపోయింది. అంటే ఒకటి 1500 సంవత్సరాలు బతికితే, ఒకటి 2700 సంవత్సరాలు బతికితే, ఇంకొకటి 270 సంవత్సరాలు బతికితే, ప్రపంచంలో గ్రీకు సంస్కృతి ఇంకొక 150 సంవత్సరాలు బతికితే, ప్రపంచంలో 150 నుంచి వరకు 2700 సంవత్సరాల వరకే ఆయుష్ పట్టుకుని, అంటే వయస్సు కలిగినటువంటి దేశాల సంస్కృతులన్నీ కూడా ఈ ఆంగ్లేయుల కారణంగా, స్పెయిన్ కారణంగా, పోర్చుగీస్ కారణంగా, జాన్ పోపాల్ కారణంగా, పోప్ యొక్క ఆదేశం కారణంగా ప్రపంచంలో ఉండేటువంటి స్థానిక సంస్కృతులు ధ్వంసమైపోయినటువంటి స్థితి ప్రపంచంలో కనిపిస్తుంది. ఇటువంటి స్థితిలో మన భారతదేశం మీద 250 సంవత్సరాలు ఆంగ్లేయులు దాడి చేసి ఆక్రమించి పరిపాలించారు. ఇక్కడ ఆంగ్లేయులు ఏ పేరుతో వచ్చారు? 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వర్తకం పేరుతో వచ్చారు. అంతకంటే ముందు సుగంధ ద్రవ్యాలు, మిరియాలు ఇట్లాంటివి వ్యాపారం చేసుకోవడం కోసం ఎవరు వచ్చారు? వాస్కో డి గామా వచ్చాడు 1498లో.
ఆ తర్వాత 1757లో ఈ దేశంలో రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్ మన దొంగ అని చెప్పి జైల్లో పడేసి ఒక ముఠా మేస్త్రిలాగా అతను దూరంగా పడేసినటువంటి ఇంగ్లాండ్ ఈ భారతదేశానికి వాణి నాయకులు చేసి భారతదేశానికి పంపిస్తే 1757లో వాడి నాయకత్వంలో భారతదేశం ఓడిపోయి ఇక్కడ రాజ్యాల్లోని రాజులందరూ పరస్పరం సంఘర్షించుకొని అనేక రకాల ఓడిపోయిన కారణంగా ఈ దేశం ఆక్రమణకు గురై ఆ విధంగా సుమారుగా 250 సంవత్సరాలు ఈ దేశాన్ని ఆంగ్లులు పరిపాలించారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే ప్రపంచంలో నేను ఇందాక చెప్పిన అసీరియా, సుమేరియా, బాబిలోనియా, మెసొపొటేమియా, ఇరాన్, ఇరాకు, రోము, గ్రీకు, హూనా ఇలాంటి సంస్కృతులన్నీ ధ్వంసమైన తర్వాత కూడా కేవలం 150 సంవత్సరాలు ఆ సంస్కృతులు బ్రతుకుతుంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు దాడులు చేస్తే అది మొత్తం ధ్వంసమైపోయింది. ఈజిప్ట్ మీద ఎన్ని సంవత్సరాలు దాడులు చేశారు ముస్లిమ్స్, అంతకంటే ముందు క్రైస్తవులు 5 సంవత్సరాలే, కానీ ధ్వంసమైపోయింది. కానీ ప్రపంచంలో 800 సంవత్సరాల ముఘలుడు, ముష్కరుడు, షేకుడు, పఠానుడు వీళ్ళందరూ 800 సంవత్సరాలు భారత్ మీద దాడి చేశారు. 250 సంవత్సరాలు ఆంగ్లేయులు దాడి చేశారు. అంటే సుమారుగా 1200 సంవత్సరాల పాటు ఈ దేశం మీద దాడి చేసిన తర్వాత కూడా లేచి నిలిచిన దేశం నా భారతదేశం. అంటే ప్రపంచ చరిత్రలో ఇటువంటి ఘట్టం ఎవరికి తెలియదు, ఎవరికి ప్రపంచ చరిత్రలో అంటే ప్రపంచంలో ఎవరైనా వాళ్ళ చరిత్రను చూసి చదువుతున్నట్టయితే, అధ్యయనం చేస్తున్నట్టయితే అసలు ఈ ప్రపంచ చరిత్రలో భారత్కున్నటువంటి రహస్యం ఏమిటి అంటే భారత్ని, హిందూ దేశాన్ని, ఈ హిందుత్వాన్ని నిలబడేది, అమరమైంది, సజీవమైంది చేయగలిగేటువంటి సంస్కృతి యొక్క వెనుకున్న రహస్యాలు ప్రపంచం ఎవరికి అంతుపట్టట్లేదు. ఆ రకంగా దేశం యొక్క సంస్కృతి ప్రపంచంలో విలసిల్లుతున్నటువంటి స్థితి భారతదేశంలో కనిపిస్తుంది. రెండవది, మన భారత రాజ్యాంగంలో ఒక పదం ఉంది, ఇండియా, దట్ ఈజ్ భారత్ అని రాసింది. ఇండియా అనే పేరు ఎవరు పెట్టారు? ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు. అంతకుముందు మన పేరు లేదా? అంతకుముందు మన పేరు ఉంది. ఎవరి? భరతుడు, శకుంతల దుష్యంతుల కొడుకు భరతుడు. అలాగే రాముని తమ్ముడు భరతుడు. వేదాన్ని చదివి ప్రపంచంలో వ్యాప్తి చేసినటువంటి 3వ వ్యక్తి జడ భరతుడు. ఆ పేరులే భరతుడు అంటే ఇలాంటి వాళ్ళంతా ఈ దేశంలో ఉన్నారు, జన్మించారు కాబట్టి ఈ దేశానికి ఆ పేరు వచ్చింది. కానీ వాస్తవంగా భరతుడు అనే పేరు వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు? వాళ్ళు కూడా పేరు ఎందుకు వచ్చింది? భరతుడు అనే పేరు భాండే జ్ఞానము, భాండే వెలుగు, భాండే ప్రకాశము, ప్రపంచానికి జ్ఞాన భిక్షనిచ్చిన దేశము నా భారతదేశం. ఈ రోజున ప్రపంచంలో అందరూ కొలంబస్ యూనివర్సిటీకి వెళ్తారు, ఇంకేదో రకరకాల ప్రపంచంలో మిగతా దేశాల యూనివర్సిటీకి వెళ్తుంటే ప్రపంచంలో అందరూ మన దేశానికి వచ్చి యూనివర్సిటీలో చదువుకుంటున్నారు. మిథిలా యూనివర్సిటీ ఈ దేశంలో తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీ, ప్రపంచంలో 10,000 మంది భారతదేశంలో ప్రపంచ భాషలకి మన గ్రంథాల్లో ఉండేది. మన యొక్క తక్షశిల విశ్వవిద్యాలయము, నలంద విశ్వవిద్యాలయం ఉండేది. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి దేశం భారతదేశం. స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళి, ఇంగ్లాండ్కి వెళ్ళి అందరితో మాట్లాడుతూ మా దేశ పూర్వీకులు ప్రపంచమంతా తిరిగారు అనగానే ఒక ఆయన వచ్చి అడిగాడు, స్వామీజీ మీరు ప్రపంచమంతా మీ పూర్వీకులు తిరిగారు అని చెప్పేసి అంటున్నారు కదా, మరి మా దేశం ఎందుకు రాలేదు? మీ దేశస్తులు, మీ పూర్వీకులు, మీ ఋషులు అందరూ కూడా ప్రపంచం తిరిగారు కదా, మరి మా ఇంగ్లాండ్ ఎందుకు రాలేదు అని అడిగారు. అప్పుడు స్వామి వివేకానంద ఎవరు తెలిసిన, మీ దేశానికి కూడా వచ్చేవాడే, కానీ అప్పుడు ప్రపంచ పటంలో మీ దేశం లేదు. మీ దేశం లేదు ప్రపంచంలో. అంటే నేను పుట్టినప్పుడు ఇంగ్లాండ్ లేదు, నేను పుట్టినప్పుడు అమెరికా లేదు, నేను పుట్టినప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ లేదు ప్రపంచంలో. అందుకే నేను బట్ట కట్టి ప్రపంచంలో నడుస్తున్నప్పుడు ప్రపంచం ఎవరు లేరండి. అంటే హిందుత్వం వెనక త్యాగం ఉంది, హిందుత్వం వెనక సాక్రిఫైస్ ఉంది, హిందుత్వం వెనక సర్వీస్ ఉంది ప్రపంచం. మీకు తెలుసా, ఈ దేశంలో పుట్టినటువంటి భారతీయులు పత్తి పండించి, నూలు తీసి, వస్త్రాలు వేసి, అద్దకాలు చేసి ప్రపంచంలో బట్టలు వ్యాపారాలు చేస్తుంటే విదేశాలకి, ప్రపంచంలో మొట్టమొదటి వస్త్ర వ్యాపార ఎగుమతి సంస్థగా భారతదేశం కనబడుతుంటే ఇంగ్లాండ్లో ఎవరు బట్టలు తొడుక్కోవడం లేదు బట్టలు ఇంగ్లాండ్ వాళ్ళు. మరి ఇంగ్లాండ్ వాళ్ళు ఏం తొడుక్కుంటున్నారు? గొర్రెలు తీసుకొచ్చి పొచ్చు తీసి, పొచ్చు కడిగి, పొచ్చుకి రంగు పూసి, పొచ్చును అంకితిగా లాగుగా కొనుక్కుంటున్న వాళ్ళకి ఈ దేశము ఏమంటే పత్తి తీసి, నూనె తీసి, అద్దకాలు చేసి, వస్త్రాలు చేసి, బట్టలు కట్టుకోవడం ఎలాగో నేర్పిన దేశమున భారతదేశము ప్రపంచం.
ఈ దేశంలో ఉండేటువంటి చిన్న పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర రకరకాల వృత్తుల గురించి నేర్చుకుంటున్నప్పుడు, సాయంత్రం పూట 5 గంటలకి 6 గంటలు ఇసుక తిన్నెల మీద ఆడుకుంటున్నప్పుడు ఒక్కొక్క ఒకటి ఒక రెండు అంటూ ఎక్కాలు చేసుకుంటూ గణితాలు వల్ల వేసుకుంటూ ఆడుతూ పాడుతూనే పాఠాలు నేర్చుకున్న దేశం. ప్రతిరోజు పాఠశాలకు వెళ్తుంటే ఇంగ్లాండ్లో ఉండే వాళ్ళు పాఠశాలకు లేవు, ఇక్కడ బళ్ళు లేవు. ఇంగ్లాండ్లో ఉన్నది ఒకటి ఆదివారం బడి. ఏమిటా బడి? చర్చిలో బైబిల్ చదవడం కోసం వాళ్ళు గొర్రె గుంజుకుపోతుంటే కూడా చర్చికి రానటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ప్రతిరోజు ఏ విధంగా చదవాలో సిలబస్ ని ఇంగ్లాండ్కి ప్రపంచానికి ఇచ్చిన దేశం భారతదేశం. ప్రపంచం అంటే హిందూ దేశము ఎంత గొప్పదైనటువంటి దేశం. అటువంటి దేశము 1947 అంటే దేశానికి స్వాతంత్రం వచ్చే నాటికి ఈ దేశం యొక్క పరిస్థితి ఏంటంటే, ఈ దేశము అత్యంత ప్రపంచంలో దారిద్ర్య రేఖ కింద బ్రతుకుతున్న దేశం. మన ఖజానా తలుపు తెరిచి చూస్తే, ఆ ఖజానా తలుపు తెరిచి చూస్తే డబ్బులు లేవు, అప్పు పత్రాలు ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలో ఏ దేశంలో రానటువంటి కరువులు భారతదేశానికి వచ్చాయి. 7 సార్లు కరువు వచ్చింది ఆంగ్లేయుల కాలంలో. 7 సార్లు కరువు అంటే అసలు ఏం పంటదంటే ఏ పంట పండడానికి నీళ్లు లేవంటే. అటువంటి స్థితిలో కూడా రైతుల చేత పన్నులు కట్టించడం కోసం వాళ్ళు చిత్రహింసలు పెట్టినటువంటి వాళ్ళు ఆంగ్లేయులు. సుమారుగా 10,000కు పైగా గ్రామాల్ని నిప్పు పెట్టి అగ్నితో ధ్వంసం చేశారు భారతదేశంలో ఆంగ్లేయులు. మన చరిత్రలో చెప్పనివన్నీ. 10 కోట్ల మంది భారతీయులు చచ్చిపోయారు ఈ 7 కరువుల కారణంగా, వాళ్ళకి అఘాయిత్యాల కారణంగా. సుమారుగా 14 లక్షల కోట్ల పౌండ్లు ఇంగ్లాండ్ దోచుకుపోయింది ఈ దేశంలో. నేను మహమ్మద్ గజని ఎందుకు దోచుకుపోయాడు, గోరి ఎందుకు దోచుకుపోయాడు చెప్పట్లేదు, వాళ్ళందరూ ఇలాగే దోచుకుపోయారు. కానీ ఎవరైతే సభ్యత నేర్పిస్తున్నాం, ఇంగ్లీష్ నేర్పిస్తున్నాం అనుకున్నటువంటి ఆంగ్లేయుల శక్తిని ఈ దేశంలో దోపిడీ చేశారు. ఈ దేశంలో ఆ విధంగా దోపిడీ చేసిన తర్వాత ఇంకా స్వాతంత్రం వచ్చిందో మన ఖజానా తలుపు తెరిస్తే అప్పు పత్రాలు కలిగిన దేశం భారతదేశం. ఇంకేంటంటే దేశంలో గోధుమలు పండకపోతే మనం అమెరికా నుంచి అప్పటికి వచ్చాం. 480 నెంబర్ కలిగిన గోధుమలు అమెరికా నుంచి దేశానికి పంపించారు. అంటే అన్నము కోసము అంగలార్చింది దేశం 1947 నుంచి 65 వరకు. ఇటువంటి దేశము ఈ రోజున 75 ఇయర్స్ దాటింది. ఈ దేశం ఇవాళ ప్రపంచంలో 83 దేశాల్లో రోగం వస్తే కరోనా కాలంలో ఇబ్బందులు వస్తే ఈ దేశంలో కనుక్కున్నటువంటి మందుల కారణంగా ప్రపంచంలో 83 దేశాలకి కరోనా యొక్క వ్యాక్సిన్ అందించిన దేశము భారతదేశం. కరోనా సమయంలో 140 కోట్ల మంది ప్రజలు ఇళ్లకు పరిమితమై ఉద్యోగాలు లేకుండా, పరిశ్రమలు మూతపడి, స్కూళ్ళు మూతపడి, ఏమంటే హోటల్స్ మూతపడి ఇంటికే పరిమితమైన వేళ 10 కోట్ల మంది రైతులు పొలాల నుండి పంటలు పండించి సస్యశ్యామలాన్ని గోదాముల నుంచి 140 కోట్ల మందికి అన్నము పెట్టిన రైతులు పుట్టిన దేశం నా భారతదేశం. నా దేశానికి స్వాతంత్రం మొదటిసారి వచ్చినప్పుడు నాకు కనిపించినటువంటి అప్పు పత్రాల స్థానంలో ఈ రోజున ప్రపంచానికి అప్పులిస్తున్న దేశము, ప్రపంచంలో 3 లక్షల కోట్ల స్థూల జాతీయ ఆదాయంతో ప్రపంచంలో 5వ స్థానంలో నిలిచిన దేశము భారతదేశం. ప్రపంచం. స్వామి వివేకానంద అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ అడిగింది. ఏమడిగిందంటే, స్వామీజీ మీరు ప్రపంచంలో చాలా గొప్ప దేశం మీరు చెప్తున్నారు కదా, మరి మీరు ఏ దేశాన్ని జయించారు? మీ హిందూ దేశం ఎవరిని జయించింది? మా యొక్క అమెరికా ఇన్ని దేశాన్ని జయించింది, మా ఇంగ్లాండ్ ఇన్ని దేశాన్ని జయించింది అని వారు లెక్కలు చెప్తుంటే, మీరు దేశాన్ని జయించి ఉండొచ్చు, కానీ మనుషుల యొక్క రక్తస్రావం చేశారు, మీరు రక్తపాతాన్ని చూశారు, మీరు మనుషులను జయించారు. కానీ మానవత్వంతో, రాముడి యొక్క ప్రతిభతో, రాముడి యొక్క మానవత్వాన్ని, బుద్ధుని యొక్క మానవత్వాన్ని ప్రపంచానికి పంచిన దేశం మీరు మనుషులను తెలిసింది, మేము మనసులను గెలిచిన దేశం భారతదేశం. ప్రపంచానికి స్వామి వివేకానంద ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఒక్కడే వెళ్ళాడు, గుర్తుపెట్టుకుని ఒక్కడే వెళ్ళాడు. కానీ 4,000 మంది ఎవరైతే అప్పటి వరకు చర్చికి వెళ్ళేవాళ్ళు, అప్పటి వరకు ఆర్చ్ బిషప్లు, ఫాదర్లు, పాస్టర్లు, అప్పటి వరకు వాళ్ళకి ప్రపంచంలో భారతదేశం అంటే మామూలు సాధారణమైనటువంటి ఆ సభ్యత నాగరికత లేని దేశము, వాళ్ళకి మేమే సభ్యత నేర్పిస్తున్నాం అనుకున్న స్థితిలో స్వామి వివేకానంద వెంట 4,000 మంది క్రైస్తవులకు సంబంధించినటువంటి వాళ్ళు, బాగా మేధావులందరూ భారత మాత కాళ్ళ ముందు పాఠాలు నేర్పినటువంటి దేశము భారతదేశము. ప్రపంచంలో మీకు అర్థమవుతుందా ఎటు నుంచి ఎటు ప్రయాణం చేస్తున్నాం మనం?
ఎటు నుంచి ఎటు ప్రయాణం చేస్తున్నాం. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు దీనికి మూల కారణం ఏమిటి? దీనికి మూల కారణం ఏమిటంటే ఈ దేశంలో ప్రాణాలు సమర్పించి బలిదానాలకు గురై ఉరికంబాలు ఎక్కినటువంటి మన విప్లవకారులు, మన యోధులు, శూరులు, శివాజీ నుంచి మొదలుకొని తర్వాత వచ్చేటువంటి తరమంతా, శివాజీ కంటే ముందున్నటువంటి తరమంతా ఏమంటే 1857 ఝాన్సీ లక్ష్మి, తాంత్యా తోపే, అష్రఫుల్లా ఖాన్, అక్కడి నుంచి మొదలుకొని 1943 వరకు సుభాష్ చంద్రబోసు మన యొక్క మణిపూర్ ప్రాంతంలో ఎగిరేసిన త్రివర్ణ పతాక వరకు ఈ దేశంలో ఎవరైతే పూర్వీకులు, మన వాళ్ళు, పెద్దవాళ్ళు, వాళ్ళు రక్తము స్రవించి చెమట కార్చి ఈ దేశంలో బలిదానమై ఈ దేశానికి స్వేచ్ఛనిచ్చిన దేశం మన భారతదేశము. ప్రపంచంలో ఈ కార్యక్రమాలు ఎందుకు చేసుకుంటున్నాం? మనమంతా ఈ కార్యక్రమాలు ఎందుకు చేసుకుంటున్నాం? ఈ కార్యక్రమాలు ఎందుకు చేసుకుంటున్నామంటే హిందువుగా ఈ దేశంలో పుట్టాం. మనం హిందువుగా కాకుండా కేవలం విలాసాలకి, వినోదాలకి, ఏమంటే ఎంజాయ్మెంట్ చేసుకోవడం కోసం మనం ఇండియాలో పుట్టాల్సిన అవసరం లేదు. అమెరికాలో పుట్టే సరిపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో 3 దేశాలు ఉన్నాయి. 3 దేశాలు ఉన్నాయి. డబ్బులు ఎక్కువ, విలాసాలు ఎక్కువ, వినోదాలు ఎక్కువ, విలాసాలు ఎక్కువ, అన్ని రకాల పరికరాలు ఎక్కువ, పెళ్లిళ్ళు ఉండవు, పిల్లలు ఉంటారు ఎక్కడ చూసినా కూడా. నార్వే, డెన్మార్క్, స్వీడన్ లాంటి దేశాలు అక్కడ ఉండొచ్చు మనం. ప్రపంచంలో ఒక వ్యక్తి చెప్తాడు, ఈ దేశం ఉంది అమెరికా దేశము, ఈ అమెరికా దేశము ఫాదర్లెస్ నేషన్, తండ్రులు లేని దేశం ప్రపంచంలో. తండ్రులు లేరు అక్కడ, తల్లి ఉంటుంది, పిల్లలు మాత్రమే ఉంటారు. మీరు ఊహించుకోండి, తల్లి పిల్లలే ఉండి తండ్రులు లేకుండా ఉంటే ఇక నానమ్మలు, తాతమ్మలు, మనవలు, మనవరాళ్ళు ఎవరు ఉండరండి. అంటే సంస్కృతి, ఆచారాలు ఏమి బాల్బర్స్ అనేటువంటి దేశాలు ఉంటుంటే ప్రపంచంలో ఒకే ఒక దేశం 32 కోట్ల మంది కుటుంబాలు కలిగిన ఏకైక దేశం నా భారతదేశం ప్రపంచంలో. వీటి వెనుక ఏముందండి? మన హిందూ సంస్కృతి ఉంది, మన భారతీయ సంస్కృతి ఉంది. అందుకోసమే ఇక్కడ పుట్టాము. మనం పుట్టింది మన కోసం కాదు, మనం పుట్టింది మన హిందువుల కోసం, మనం పుట్టింది ప్రపంచం కోసం. ప్రపంచంలో బైబిల్ లేనప్పటికీ, బైబిల్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 2024 సంవత్సరాలు అంతే. ఖురాన్ ఎప్పుడు పుట్టింది? ఖురాన్ పుట్టి ప్రపంచంలో 1500 సంవత్సరాలే. కానీ ప్రపంచంలో ఉండే విద్యావేత్తలు, తత్వవేత్తలు పుస్తకాలు రాసి అందులో ఒక విజ్ఞాన సరస్వ గ్రంథాలు రాసి పెట్టారు. ఏమని రాసి పెట్టారు తెలిసిన? ప్రపంచంలో మొదటి పుస్తకం ఋగ్వేదము పుట్టిన దేశం భారతదేశం. ప్రపంచంలో దేశభక్తి అంటే, ప్రపంచంలో జాతీయత అంటే, ప్రపంచంలో భూమిని ప్రేమించడం అంటే ఎవరికి తెలియదు? ప్రపంచంలో నా ఋగ్వేదంలో రాసి పెట్టేపడింది. ఈ భూమి నా తల్లి, ఈ భూమి నేను ప్రేమిస్తాను, ఈ భూమికి నేను పుత్రుడిని చెప్పిన అధర్వణ వేదం పుట్టినటువంటి దేశం భారతదేశం. అందుకే మిత్రులారా, ఈ దేశము ప్రపంచంలో ప్రాచీనమైన చరిత్రని ప్రపంచానికి అందించింది. హిందువులుగా పుట్టడం మన భాగ్యము, అందులో భారత్లో పుట్టడము ఇంకా మహాభాగ్యం. ఈ దేశం మీరు కేవలం సామాన్యమైనటువంటి సాధారణమైన ఎంజాయ్మెంట్ కోసం ఒక పశు ప్రవృత్తితో జీవించడానికి ఈ దేశంలో ఈ భూమిపై పుట్టాల్సిన అవసరం లేదు. అమెరికాలో పుట్టొచ్చు, మిగతా దేశాల్లో పుట్టొచ్చు. కానీ ఈ భూమిలో పుడితే నా పూర్వీకులు నాకు ఏది అందించారు, ఏ దేశాన్ని నాకు అందించారు, ఏ సంస్కృతి నాకు అందించారు, ఏ త్రివర్ణ పతాకం అందించారు, ఏ కాషాయ జెండా మనకు అందించారో, ఎటువంటి విషయాలు, ఎటువంటి ఆచార సంప్రదాయాలు మనకు అందించారో రాబోయేటువంటి తరానికి ఇదే గంగా స్రవంతిలా తీసుకుపోయేటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకే మనం హిందువుగా పుట్టి, హిందువుగా చచ్చి, మళ్ళీ హిందువుగా జన్మించడమే నా ధ్యేయం ఈ దేశంలో. దానికోసం జరుగుతున్నటువంటి విశ్వ ప్రయత్నం ప్రపంచంలో జరుగుతుంది. అందుకే ఛత్రపతి శివాజీ గురించి మాట్లాడుతున్నప్పుడు సాధారణ విషయం కాదండి. ప్రపంచంలో ఉండే తత్వవేత్తలంతా శివాజీ గురించి అధ్యయనం చేశారు. మీరు ఒక్కరే కాదు శివాజీ గురించి చదివింది. ఇంగ్లాండ్ వాళ్ళు చదివారు, అమెరికా వాళ్ళు చదివారు, ప్రపంచంలో అందరూ చదువుతున్నారు. మనకు శివాజీలో నచ్చిన విషయం తెలిసిన, ప్రపంచంలో శివాజీ గురించి మాట్లాడుతున్నప్పుడు శివాజీలో ఒక నచ్చిన గుణాన్ని వాళ్ళ సైన్య దళాలకి, వాళ్ళ ఆర్మీలో చెప్పుకుంటారు. ఏమిటో ఆర్మీలో చెప్పుకునేది? 40,000 మంది సైన్యంతో వచ్చినటువంటి అఫ్జల్ ఖాన్ని ఒక్కడే కడుపు చించి గోర్లతో బయటికి తీసి వాళ్ళ నెత్తులు సింధాన్ని ప్రపంచంలో యుద్ధ వ్యూహాన్ని నేర్పిన శివాజీ పుట్టిన దేశం భారతదేశం. ప్రపంచం కథలు మనమే చెప్పుకోం. ప్రపంచంలో ఆయా దేశాల్లో ఉండే ఆర్మీలు, సైన్య దళాల్లో కూడా శివాజీ గురించి మాట్లాడతారు, రాణా ప్రతాప్ గురించి మాట్లాడతారు. ప్రపంచం అంతా సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడతారు. ఎవరి సుభాష్ చంద్రబోస్ 160 మంది పోలీసులు కాపలా కాస్తుంటే, ఆ కాపలా కాసేటువంటి పోలీసుల మధ్య నుంచి బయటకు వచ్చి జపాన్కి వెళ్ళి, జర్మనీ వెళ్ళి
ఇటలీ వెళ్ళి అక్కడ ఉండేటువంటి భారతీయ 40,000 మందిని జమ కట్టి ఆజాదీ హింద్ ఫౌజ్ తయారు చేసి 1943 అక్టోబర్ సమయంలో మన యొక్క మణిపూర్ ప్రాంతంలో త్రివర్ణ పతాక ఎగరేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన దేశం భారతదేశం. ప్రపంచంలో ఈ చరిత్రను ఈ గాథలు వింటుంటే, ఈ కథలు వింటుంటే ఇన్ని అద్భుతాలు ఎలా చేశారు వీళ్ళంతా ఆకాశంలో గాలి నుంచి వీళ్ళంతా మనలాగే సాధారణ ప్రజల్లో, మనలాగే సాధారణ కుటుంబాల్లో, మనలాగే మధ్యతరగతి కుటుంబాల్లో, మనలాగే ఏమంటే అమ్మ కడుపులో జన్మించిన వాళ్ళే కదా. వీళ్ళంతా అద్భుతాలు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు ప్రపంచంలో? అందుకే రాబోయే శతాబ్దం ఉంటే ఆ రాబోయే శతాబ్దం కోసం ప్రయత్నం చేస్తున్న దేశం. ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనా దేశం. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉంది. ప్రపంచంలో 140 కోట్ల మంది మనం ఉంటే మనతో పాటు పోటీ పడుతుంది చైనా. యువకులు లేరు, పిల్లలు లేరు. ముసలి వాళ్ళ సంఖ్య ఎక్కువ. ఏమంటే అమెరికా జనాభా 40 కోట్లు. అమెరికా మొత్తం జనాభా 40 కోట్లు. నా దేశంలో ఇంటర్ నుంచి పీజీ వరకు ఉండేటువంటి ఆ వయస్సు కలిగిన విద్యార్థులు 40 కోట్లు. నీ దేశ జనాభా 40 కోట్లు, నా యువతీ సంఖ్య 40 కోట్లు. 8th 9th 10th చదువుతున్న వాళ్ళు 20 కోట్లు. రాబోయే శతాబ్దం హిందూ శతాబ్దం. అది నా శతాబ్దం. ప్రపంచం ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులు, వచ్చినటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మన దేశ స్వాతంత్రము 1857లో మొదటి స్వాతంత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు నగరాల నుంచి యుద్ధం ప్రారంభం కాలే, గ్రామాల నుంచి యుద్ధం ప్రారంభమైంది. సుమారుగా 4 కోట్ల మంది ప్రజలు మొదటిసారిగా 1857లో 4 కోట్ల మంది మామూలు సంఖ్య కాదండి, 4 కోట్ల మంది యుద్ధ రంగంలో దిగి పోరాటం చేసేటువంటి. మీరు ఆశ్చర్యపోతారు, భారతదేశంలో అప్పటి వరకు ఎంతమంది ఆంగ్లేయులు ఉన్నారు? భారతదేశంలో 40,000 మంది ఉన్నారు. మన దేశ జనాభా ఎంత? ఆ రోజున 40 కోట్లు. 40 కోట్ల మందిని 40,000 మంది పరిపాలిస్తుంటే 1857లో మీరు ఆశ్చర్యపోతారంటే 40,000 మంది ఆంగ్లేయుల్ని చంపేస్తే మిగిలింది కేవలం 700 మంది మాత్రమే ఆంగ్లేయులు. ఆ 700 మంది ఆంగ్లేయులు ఏమంటే నామాలు పెట్టుకొని, విభూతులు పెట్టుకొని, కాషాయ దుస్తులు ధరించి ఏమంటే సన్యాసులకు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే భయపడుతూ ఆ విధంగా వాళ్ళ యొక్క దేశాన్ని పారిపోతూ ఇదొక భయానకమైన దృశ్యాన్ని ప్రపంచానికి అందించిన 1857 ప్రథమ స్వతంత్ర సంగ్రామం జరిగిన దేశం నా భారతదేశం. ప్రపంచం ఊహించగలమా? ఎందుకు చరిత్రలో రాయలేనివన్నీ? ఎందుకు మన పాఠ్య పుస్తకాలు మన పిల్లలకు తెలియనివన్నీ? 1857 నుంచి కంటే ముందు సంవత్సరము 1856 మామూలు కీకారణ్యాల్లో, కొండల్లో, గుట్టల్లో తిరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళంతా సంతాల్ ప్రజలు. మనం గోండ్ అంటుంటాం, కోయల్ అంటుంటాం, చెంచులు అంటుంటాం. అట్లాంటి వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళంతా ఎవరంటే వాళ్ళు సంతాల్స్ అంటే గిరిజనులు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ ఆ ప్రాంతంలో 40,000 మంది సైన్యాన్ని నడిపించినటువంటి వాళ్ళు. చదువుకోలే, సాధారణ గ్రామాల్లో పుట్టారు, వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళు, పండ్లు పెంచుకున్నటువంటి, పూలు పెంచుకున్నటువంటి వాళ్ళు, పశువుని పోషిస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళు సాధారణ గ్రామాల నుంచి, సాధారణ టీకారం నుంచి పుట్టినటువంటి గిరిజనులు వీళ్ళంతా. అలాంటి 40,000 మందికి నాయకత్వం వహించిన 4 అన్నదమ్ములు. ఎవరు వాళ్ళు? కనుహో ముర్ము, సిద్ధో ముర్ము, చాంద్ ముర్ము, భైరవ్ ముర్ము, ఇద్దరు అక్క చెల్లెళ్ళు జానవ్ ముర్ము, పూలో ముర్ము. ఇవన్నీ 40,000 మంది సైన్యంతో ఆంగ్లేయులు చంపి చెండాడుతుంటే ఆ సమయంలో ఆంగ్లేయులు రకరకాల కొత్త ఆయుధాలతో వీళ్ళందరినీ చంపేసి ఉరికంబ ఎక్కించేసి ఏమంటే 40,000 మందిని చంపి 10,000 గ్రామాలను ధ్వంసం చేసి ఆ విధంగా దేశంలో జాతిని ధ్వంసం చేస్తుంటే ఆ యొక్క భూమిలో నుంచి పుట్టినటువంటి వనిత చదువుకొని పెద్దదై భారతదేశంలో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఊహించారా? ఎప్పుడైనా ఊహించారా? ఈ రోజు ఎక్కడ కుంభమేళా జరుగుతుందో ఆ కుంభమేళా సమయంలో ఈ దేశంలో ఔరంగజేబు పరిపాలిస్తున్నాడు. ప్రయాగ తీర్థంలో కుంభమేళా స్నానానికి వెళ్ళి ఆ త్రివేణి సంగమంలో స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తారండి? అక్కడ ఒక రావి వటవృక్షం ఉంది. ఆ వటవృక్షాన్ని దర్శనం చేసుకుంటారు. ఔరంగజేబు కనుక్కున్నాడు, ఈ స్నానం చేసినటువంటి హిందువులు ఈ యొక్క రావి చెట్టును ఎందుకు పూజిస్తారు? ఈ రావి చెట్టు వాళ్ళకి ఆక్సిజన్ ఇస్తుంది, రావి చెట్టు ఊర్జాన్ని ఇస్తుంది, రావి చెట్టు శక్తిని ఇస్తుంది, రావి చెట్టు ఆ విధంగా గర్భాన్ని దాల్చేటువంటి శక్తిని ఇస్తుంది, రావి చెట్టు వాళ్ళకి ఇచ్చేటువంటి శక్తి కారణంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అప్పుడు ఔరంగజేబు ఏం చేశాడు? ఆ రావి చెట్టును తీసేసి సీసము పోసి కడిగించి రావి చెట్టును లేకుండా చేస్తే సరిగ్గా 100 సంవత్సరాల్లో అదే రావి చెట్టు మన విశాల వృక్షమై ఉన్న వేళ మన మహా కుంభమేళా జరుగుతున్నటువంటి ప్రాంతం. ఊహించారా? ప్రపంచంలో ఇన్ని సంస్కృతులు ధ్వంసమై, ఇన్ని సంస్కృతులు నేలమట్టమై, ఇన్ని సంస్కృతులు తాడకలు కలిపిపోతే మన దేశంలో మాత్రమే హిందువులు
హిందుత్వం యొక్క సంస్కృతి ఎందుకు పరిణమిస్తుంది, ఎందుకు పెరుగుతుంది? ఈ దేశంలో సాధారణ ప్రజల గుండెల్లో ఉండేటువంటి హిందుత్వం యొక్క విశాలమైనటువంటి భావన, అవిధంగా ఈ సమాజంలో విశ్వాసంతో పనిచేసేటువంటి త్యాగ భావనతో పనిచేసేటువంటి భావన. కోట్లాది మంది ప్రజలు మీరు ఎప్పుడు ఊహించరు. ఛత్రపతి శివాజీ జయంతి జరుగుతున్న రోజున ఈ దేశంలో చూడండి ఎన్ని గ్రామాల్లో తెలియకుండానే కాషాయ జెండాలు ఎప్పుడెప్పుడు జై శ్రీరామంతో వెళ్తుంటే వాళ్ళెవరో మన ఆర్గనైజేషన్ సంబంధించిన వాళ్ళు కాదు, సాధారణ ప్రజల్లో గుండెల్లో నిండినటువంటి హిందుత్వం కలిగిన దేశం మన భారతదేశం ప్రపంచంలో. దేశం 2025లోకి ప్రవేశించింది, 2024లోకి ప్రవేశించింది. మన ప్రపంచం అంతా నీ వైపు చూస్తుంది. న్యూజిలాండ్ నుంచి, ఆస్ట్రేలియా నుంచి, జపాన్ నుంచి, సింగపూర్ నుంచి ఇవాళ కుంభమేళాకి నడుచుకుంటూ వస్తున్నారు. క్రిస్టియన్స్ చదువుకున్న విద్యార్థులు ఎందుకోసం వస్తున్నారు? స్నానం కోసం వస్తున్నారు, స్నానం చేయడం కోసం వస్తున్నారు. దేశం ఒక్క స్నానం చేస్తే ఏమంటే ఈ 40 రోజుల సమయంలో పైన ఉండేటువంటి వాతావరణంలో కనిపించేటువంటి వివిధ తీర్థాలు, వివిధ యొక్క తిథుల కారణంగా ఇవాళ ఆ యొక్క అమృత స్నానం కలిగేటువంటి ఘడియలని సాక్షాత్తు దేవతలు ఈ 40 రోజుల కాలంలో ఏదో ఒక సమయంలో స్నానం ఆచరించేటువంటి సమయం ఇది. కుంభమేళ, మహాకుంభమేళ 142 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఇది అటువంటి కారణం కాదండి. ఈ దేశంలో అంతకుముందే మనం పంచాంగంలో రాసిన చిన్న ఘట్టం కారణంగా ప్రపంచంలో అద్భుతాలు సృష్టిస్తున్నటువంటి ఒక మహాకుంభమేళాకి 142 సంవత్సరాలు మనం ఎవరైనా చూడలేదు, రాబోయే రోజులు చూడము. అలాంటి ఒక అద్భుతమైన దృశ్యము ప్రపంచాన్ని ఏకము చేసి సంగచ్చత్వం సంబద్ధత్వం సంభోమనాంసి జానతాం. ఓ హిందువులారా, ముస్లింలారా, క్రైస్తవులారా కాదు, ప్రపంచమంతా మా భారతీయ సంస్కృతి, మా హిందూ సంస్కృతి యొక్క పదఘట్టలతో నడిపిస్తున్నటువంటి జాతీయ సమైక్యత కాదు, ప్రపంచ సమైక్యతకి ఉదాహరణగా నిలిచిన మహాకుంభమేళా జరుగుతున్న భూమి నా భారతదేశం. ప్రపంచంలో మన కళ్ళకి కనిపించట్లేదా? ఇన్ని ఉదాహరణలు, ఇన్ని ఘట్టాలు, ఇవన్నీ మూర్ఖత్వం అనిపిస్తుందా, మూఢనమ్మకం అనిపిస్తుందా? ఇవాళ ఇన్ని ఘట్టాలు జరుగుతుంటే నీ మీడియా, నీ సోషల్ మీడియా ఏం చెప్తుంది? నీ సోషల్ మీడియా మహాకుంభమేళా జరుగుతున్న సమయంలో అక్కడ ఉండేటువంటి పవిత్రమైన విషయాలు, స్ఫూర్తి పొందే విషయాలు చెప్పకుండా మొనాలిసా కళ్ళు ఎంత బాగున్నాయి, మొనాలిసా సినిమాకి పోతుందా లేదా, మొనాలిసా ఎంత భోలా భాలా, అర్థమవుతుందంటే మీకు? ఈ దేశం యువతి యువకుల్ని పక్కదారి పట్టించేటువంటి రకరకాల సోషల్ మీడియా సమాజాన్ని పక్కదారి పట్టిస్తూ హిందుత్వానికి దూరంగా, జాతీయతకు దూరంగా, మన ధర్మానికి దూరంగా తీసుకుపోయేటువంటి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నటువంటి శక్తులు ఇవాళ సోషల్ మీడియాలో ప్రవేశించాయి సుమా. అందుకే మనం చూస్తున్నప్పుడు, రీల్స్ తిరుగుతున్నప్పుడు, కనబడుతున్నప్పుడు, డైలాగులు వింటున్నప్పుడు ఇది నాకు అనుగుణంగా, నా భావాలకు అనుగుణంగా, నా మాన్యానికి అనుగుణంగా, నా గౌరవానికి అనుగుణంగా, నా హిందుత్వానికి అనుగుణంగా, నా దేశం యొక్క సంస్కృతి యొక్క ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండేటువంటి విషయాలు, దృశ్యాలు నేను వింటున్నానా, చూస్తున్నానా లేదా అనిపించాలి మనకి. అందుకే ప్రతి సోషల్ మీడియాలో ఇవాళ నెమ్మదిగా మన వైపు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సోషల్ మీడియాలో మనం కూడా అదే విధంగా చురుగ్గా సమాజంలో పాల్గొన్నాం. మీ అందరికీ తెలుసు, రకరకాల క్రికెట్ జట్లు మాట్లాడుతున్నప్పుడు ఆ క్రికెట్ జట్టులో సన్ రైజర్స్ అనేటువంటి ఒక జట్టు ఉండేది. ఆ జట్టు క్యాప్టెన్ ఉండేవాడు. వాడి పేరు డేవిడ్ వార్నర్. డేవిడ్ వార్నర్ ఈ దేశంలో క్రికెట్ ఆడడానికి వస్తే ఫస్ట్ ఎక్కడికి పోతాడండి? రాముడి గెలుకెళ్తాడు, హనుమంతుని ధ్యానిస్తాడు, హనుమాన్ చాలీసా చదువుతాడు, కూర్చొని ధ్యానం చేసి తన ఇంట్లో రాముడి ప్రతిభ పెట్టుకొని కానీ అతను క్రికెట్కి వెళ్ళాడు. అలాంటి డేవిడ్ వార్నర్ కి ఎవరి స్ఫూర్తి ఇచ్చిన హిందుత్వం నా భారతదేశం. మనం ఏ ఫేస్బుక్ చూస్తున్నామో, ఏ వాట్సాప్ చూస్తున్నామో, వీటిని సృష్టించినటువంటి వాళ్ళు, ఏ యాప్ అనేటువంటి కొత్త యాప్స్ ఇవాళ ప్రపంచంలో ప్రపంచంలో ప్రజలు వ్యాపారాలు చేస్తున్నాయో అలాంటి వ్యక్తులు ఎవరండి? స్టీవ్ జాబ్స్ లాంటి వ్యక్తులు, జుకర్బర్గ్ లాంటి వ్యక్తులు, ఎవరైతే నిర్మాతలు ఉన్నారో, అంటే సోషల్ మీడియాలో చేతిలో పెట్టుకుని నడిపిస్తున్నటువంటి వాళ్ళు నా భారతదేశానికి వచ్చి ఉత్తరాఖండ్లో హెంచి ఆశ్రమంలో కూర్చొని ఇవన్నీ వారం రోజుల పాటు ధ్యానం చేసి శక్తిని పొంది సమస్యలకు దూరమై ప్రపంచంలో వ్యాపారాలు చేస్తూ ఆ విధంగా నా దేశం వచ్చి స్ఫూర్తి పొందించినటువంటి దేశం నా భారతదేశం. ప్రపంచం టిమ్ కుక్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ ప్రపంచంలో సిఇఓగా ఉంటూ దేశంలో కొత్త సోషల్ మీడియాకి ఒక ఆద్యుడిగా ఉన్నటువంటి టిమ్ కుక్ లాంటి వ్యక్తి ఈ దేశంలో ఏమండి ముంబైలో అక్కడ గణపతి యొక్క హారతిస్తుంటే ఆ గణపతిని చూసి, హారతిస్తున్న దృశ్యాలు చూసి కళ్ళ నీరు వెంట అశ్రద్ధాలను కలుస్తుంటే స్ఫూర్తి పొందినటువంటి దేశము నా హిందూ దేశము ప్రపంచంలో. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో ఎక్కువ ధనధాన్యాలు కలిగి ఎక్కువ డబ్బు కలిగినటువంటి ధనికుడు ఎవరండి? బిల్ గేట్స్. ప్రపంచంలో ఒకప్పుడు
అలాంటి వ్యక్తి ఈ దేశంలో ఒరిస్సాకు వచ్చి ఒరిస్సాలో ఉండేటువంటి మంగళదేవుని సాక్షాత్కారం చేసుకుని బుద్ధిని ప్రతిమను పెట్టుకొని ఈ దేశంలో స్త్రీ అంటే దైవీ శక్తిని భావించి ఈ దేశంలో శక్తి పీఠాలను దర్శించడం కోసం వచ్చినటువంటి బిల్ గేట్స్ కి స్ఫూర్తిని ప్రేరణించినటువంటి దేశము నా హిందూ దేశము ప్రపంచంలో. ప్రపంచమంతా ఏ వర్గమైనా ఏ మతమైనా ఏ దేశమైనా అందరూ నీ వైపు తిరుగుతుంటే, నీ దృష్టి నీ వైపు నీ యొక్క హిందుత్వం దృష్టి సాధిస్తుంటే, నేను అదే స్ఫూర్తితో అదే జ్వాలతో ప్రపంచంలో నా హిందుత్వాన్ని జ్వాలతో నిర్మాణం చేయాలి. 2025 2042 నాటికి నా దేశం ప్రపంచంలో 3వ దేశమై ప్రపంచంలో 3వ స్థానం నిలబడాలి. దానికోసం జరుగుతున్నటువంటి ఒక విశ్వ ప్రయత్నం మిత్రులారా, ఒక విశ్వ ప్రయత్నం జరుగుతుంది. మీరెవరు ఊహించారు కాక ఊహించరు. ఈ 75 సంవత్సరాల కాలఖండంలో విదేశాల నుంచి ఒక్క పరికరాన్ని, విదేశాల నుంచి ఒక్క ఎక్విప్మెంట్ సాధనాన్ని కొనుక్కోకుండా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో యుద్ధ నావల్ని మొదటిసారిగా ప్రపంచానికి ఆవిష్కరించిన దేశము నా భారతదేశము. ప్రపంచంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన మొదటి 20 సంవత్సరాల పాటు ప్రపంచంలో మనం ఏదైనా అంతరిక్షానికి పంపించాలంటే, రాకెట్ పంపించాలంటే మనం మిగతా వాళ్ళకి డబ్బులు ఇచ్చి అదేవిధంగా అద్దె పేరుతో అక్కడ కిరాయి ఇచ్చి మనం అంతరిక్షానికి పంపించే వాళ్ళము. కానీ మొదటిసారిగా 75 సంవత్సరాల కాలఖండం తర్వాత ప్రపంచంలో 36 దేశాల రాకెట్లని భారతదేశం పంపించి సమన్వయం చేసిన దేశము నా భారతదేశము ప్రపంచంలో. భౌతికంగా, రక్షణ రంగంలో, వ్యవసాయ రంగంలో, వైద్య రంగంలో, విద్యా రంగంలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యత కోసం ప్రయత్నం చేస్తున్న దిశలో హిందుత్వం ఉంటే ఈ హిందుత్వం మతము కాదు, హిందుత్వం అంటే ఉన్మాదం కాదు, హిందుత్వం అంటే కేవలం కట్టరు కాదు, హిందుత్వం అంటే జ్ఞానం, హిందుత్వం అంటే సైన్స్, హిందుత్వం అంటే అందరినీ కలుపుకుపోయేటువంటి సద్గుణము, హిందుత్వం అంటే నా యొక్క మాన్యాన్ని, నా యొక్క గౌరవాన్ని, నా గుర్తుల్ని ఎగతాళి చేస్తే, వెక్కిరిస్తే వాళ్ళని హతాశలు చేయగలిగేటువంటి సర్వశక్తి సంపన్నమైనటువంటి హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం జరుగుతున్న ప్రయత్నం ఉంటే ఆ ప్రయత్నం నిరంతరం జరగాలనేటువంటి ఒక ప్రయత్నం. ఈ ప్రయత్నం ఈ యొక్క కలిసినటువంటి దిశ. ఇంకొక 15 రోజుల్లో మనకి సిద్దిపేటలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం. మనం గత సంవత్సరం శివాజీని ఆవిష్కరింపజేశాం. శివాజీని కూర్చోబెట్టినటువంటి ఆ శివాజీ యొక్క నిజమైనటువంటి సాక్షాత్కారాన్ని వాళ్ళ ప్రపంచానికి చూపించాలి. ఆ రోజున 5,000 మంది వచ్చారు. ఈ రోజు 10,000 మంది ఈ యొక్క చుట్టుపక్కల మొత్తం ఈ జిల్లా పక్క జిల్లాల నుంచి కూడా రాగలిగేటువంటి ఒక శక్తి సంపన్నతను సంపాదించాలి. బట్ అందరితో స్నేహం, అందరితో పరిచయం, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు అందరితో ఆ విధంగా తీసుకొచ్చి ఒక భవ్య దివ్యమైనటువంటి ఒక బహిరంగ సభని మనం శివాజీ యొక్క జయంతి పేరుతో జరుపుకోవాలి. దానికోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క సన్నాహక కమిటీ సమావేశం. అది మిత్రులారా, ఏ గ్రామం నుంచి వచ్చారో మనసులో పెట్టుకోండి. నేను 5 తీసుకొస్తా, 3 తీసుకొస్తా కాదండి. ఒక ఊరును ఊపేస్తా. నేను ఒక్కడిని ఊరంతా తీసుకొస్తా, నువ్వు ఇంకొక ఊరు ఊపేసి. నిన్నటి వరకు రాజకీయం పేరుతో, నిన్నటి వరకు రాజకీయ అవినీతి రక్తం పేరుతో, ఏమంటే సమాజంలో పదవి పేరుతో, అధికారం పేరుతో రక్తస్రావం కనిపిస్తున్నటువంటి వేళ హిందుత్వం పేరుతో మనిషి యొక్క హృదయంలో జ్వాల నింపాలి, అగ్నిని ప్రసరింపచేయాలి. ఆ విధంగా అందరం ప్రయత్నం చేసి రాబోయేటువంటి సభని మనం దిగ్విజయం చేసుకుందామని చెప్పేసి ఆశిస్తూ ముగిస్తాం.